పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇటీవల పల్నాడు పర్యటనకు సంబంధించి ఆయన వాహనం కింద పడి సింగయ్య అనేటువంటి వ్యక్తి మృతి చెందిన కేసుకు సంబంధించి ఆ కేసును కొట్టివేయాల్సిందిగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే దాన్ని విచారించినటువంటి హైకోర్టు కేసును రేపటికి వాయిదా వేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఆ పిటిషన్లో కొన్ని కీలకమైన విషయాలు మెన్షన్ చేశారని చెప్పుకోవాలి. అందులో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియదని, రాజకీయ కుట్రలో భాగంగానే ఆ కేసు నమోదు చేశారని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడు. నిజంగానే జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియదా? ఈ యొక్క అంశాల గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం వెంకట్, మన వీక్షకులకు కూడా. సార్ ఇటీవల మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడి సింగయ్య అనేటువంటి వ్యక్తి పూర్తిగా నలిగిపోవడం, తర్వాత ఆయన మృతి చెందడం. అయితే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కూడా ఆ యొక్క వీడియో పూర్తి వైరల్గా మారింది. ఇన్ని కళ్ళ ముందు ప్రత్యక్షంగా కనిపిస్తున్నప్పటికి కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, శ్రేణులు కావచ్చు, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారే కొంతమంది ఫేక్ వీడియోని, మరికొన్ని రోజులేమో అసలు జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడలేదు, వేరే ప్రైవేట్ వాహనం కింద పడ్డారని చెప్పేసి కప్పు పెట్టుకుంటూ వచ్చారు. ఎట్టకేలకు కేసు విచారణలో భాగంగా పోలీసులు ఆయన కారు కూడా సీజ్ చేశారు. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తూ, ప్రజల్లోకి వస్తుంటే నా జనాదరణ చూసి తట్టుకోలేకే కారుని సీజ్ చేశారని చెప్పేసి, అదేవిధంగా పోలీసులు కూడా పూర్తిగా అక్రమ కేసులు బనాయిస్తున్నారు, ఈ కేసును కొట్టేయాలని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రేపటికైతే ఆ యొక్క కేసుని వాయిదా వేయడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ పిటిషన్ దాఖలు చేశారంటే ఏమని చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాడు, మళ్ళీ తప్పించుకోవటానికి చేయాల్సిన తాపత్రయం అంతా పడతాడు. కానీ మళ్ళీ నాయకులకు మాత్రం అందుకు భిన్నంగా సందేశాలు ఇస్తాడు. మీరు ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కోండి, జైళ్ళకి వెళ్ళండి, నేను 16 నెలలు జైల్లో ఉన్నాను, మళ్ళీ ముఖ్యమంత్రిని కాలేదా అని. మరి ఇప్పుడు ఆయన ముందస్తు బెయిల్ కూడా అడిగాడు ఈ పిటిషన్తో. మీరు అన్నది క్వాష్ పిటిషనే కాకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వమన్నాడు, అప్పటి వరకు అరెస్ట్ చేయకుండా. అయితే దాన్ని కూడా వాళ్ళు కొట్టేశారు, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని. అసలు కేసు విషయమే ఒక కొలిక్కి రానప్పుడు అసలు కేసులోని అంశాలు తెలియకుండానే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేరు కదా. అంటే దానికి ఆయన చెబుతున్న దానికి ఆచరణకి భిన్నంగా ఉంది. తర్వాత మీరు అన్నారు అసలు ఇలాంటి అబద్ధాలు ఎలా మాట్లాడతాడు అని. వివేకానంద రెడ్డి గారి హత్య చంద్రబాబు గారు చేయలేదని జగన్మోహన్ రెడ్డికి తెలీదా? చేసిన వ్యక్తులు ఎవరో జగన్మోహన్ రెడ్డికి తెలీదా? కానీ ఎవరి మీద నింద పెట్టాడు? తర్వాత ఏదో ప్రైవేట్గా 4 గోడల మధ్యలో బైబిల్ చదువుతున్నట్టు కాదు కదా అది. మొత్తం వీడియో ఆల్ ఇండియా ఛానల్స్ ముందు, అన్ని కెమెరాల ముందు కూడా మాట్లాడాడు, తొణుకు బెణుకు లేకుండా. ఎన్ని ఆస్కార్లు ఇస్తే మాత్రం సరిపోతుంది అది? అంత నటన. జరిగిందో ఒకటి, చెప్పిందో ఒకటి. అలాంటి వ్యక్తి కోర్టు ముందుకెళ్ళి అడగటానికి డైరెక్ట్గా జడ్జి గారి కళ్ళల్లో కళ్ళు పెట్టి అడగాల్సిన అవసరం లేదు, వాళ్ళ లాయర్ వెళ్తాడు. ఇంకోటి, మొన్న మధ్య దీని సెక్యూరిటీ పెంచమని కూడా అడిగాడు. సెక్యూరిటీ ఆల్రెడీ 58 మంది ఉన్నారన్న విషయం ఆ పిటిషన్లో ప్రస్తావించలా, అడిగాడు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారో కూడా చెప్పాల్సిన ఫ్యాక్ట్. ఇప్పుడు కోర్టుకి వెళ్ళినప్పుడు నిజాలన్నీ కూడా చెప్పాలి. అంటే మనం క్లీన్ హ్యాండ్స్తో వెళ్ళాలి. మనం ఎవరినో మర్డర్ చేసి ఆ రక్తపు మరకలతో కోర్టుకి వెళ్ళి న్యాయం అడగకూడదు. ఫస్ట్ చూసేది మన హ్యాండ్స్ క్లీన్గా ఉన్నాయా లేవా అని చూస్తారు న్యాయస్థానం. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో అంత భద్రత ఎందుకు ఉంటారండి? అంటే గతంలో మనం చూసుకుంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చేశారు. మరి ఇప్పుడు ఆయనకి అంత భద్రత లేదు. మరి ఇప్పుడు ఈయన కూడా హోదాలో చూసుకుంటే ఎంతమంది ఉండాలంటారు? 2+2 అంతే. ఆయనే కదా నిర్ణయించింది. మరి ఆయనకు కూడా అంతే ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉండటానికి ఏమీ లేదు. అప్పటికే 58 మంది ఉన్నారని నిన్న హైకోర్టు గౌరవ న్యాయమూర్తి ముందు ప్రభుత్వ స్పెషల్ న్యాయవాది చెప్పాడు. పూర్తి నివేదిక కూడా సమర్పించారు. అదేమో సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు అదనపు సొలిసిటర్ జనరల్ ద్వారా వాళ్ళు ఇచ్చారు. అప్పుడు ఈయన అడిగాడు, అసలు అదనపు భద్రత ఇవ్వాల్సిన అవసరం లేదు ఆయనకి, మేము ఆయనకి థ్రెట్ పర్సెప్షన్ ఎంత ఉందో చూసాము, ఇప్పుడున్న భద్రత సరిపోద్దని. అప్పుడు ఈయన అడిగినప్పుడు అసలు ఇప్పటికి 58 మంది ఉన్నారని చెప్పాడు. అది వాళ్ళు పిటిషన్లో ప్రస్తావించలేదు, సైలెంట్గా ఉన్నారు. అంటే వ్యూహాత్మక మౌనం. యాజిఫ్ ఏదో తెలియనట్టుగా మాకు పెంచండి అంటున్నారు, కానీ ఇప్పుడు మాకున్న భద్రత కూడా చెప్పాలి. సహజంగా న్యాయమూర్తులకి ఎట్లా ఉంటుందంటే 3-4 ఉన్నారేమో అనే ఒక ఫీల్ ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రత్యేక న్యాయవాది చెప్పబట్టి 58 మంది ఉన్నారని తెలిసి మళ్ళీ వాయిదా వేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సరే తనకు అనుకూలంగా మలుచుకోవటానికి ఎటువంటి వాదనలైనా చేస్తాడు, ఎటువంటి అబద్ధాలైనా మాట్లాడతాడు. తను ఒక తల్లికి ఇచ్చిన ఒక గిఫ్ట్ డీడ్ ఎవరన్నా క్యాన్సిల్ చేసుకుంటారండి?
చేయరు కదా. లేదు కదండి, అది కూడా కన్న కొడుకు. తర్వాత ప్రజాస్వామ్యం అంటే ఏంటంటే, ప్రజాస్వామ్యం ఏమన్నా బ్రహ్మ పదార్థమా? ప్రజాస్వామ్యం అంటే కుటుంబాల తర్వాత సమాజం గ్రామం, తర్వాత మండలం, ఇదంతా వ్యవస్థ అంతా కలిపితే ఒక ప్రాథమిక యూనిట్ అంటే కుటుంబం. ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తి ప్రజాస్వామ్యం పాటించాలి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్నే తీసుకుందాం. ఆ కుటుంబంలో పెద్ద వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. తల్లికి ఇవ్వాల్సిన ఆస్తి ఇవ్వాలి, ప్రజాస్వామ్యబద్ధంగా చెల్లికి ఇవ్వాల్సింది ఇవ్వాలి, తనకు ఇవ్వాల్సింది తను తీసుకోవాలి. అక్కడ ప్రజాస్వామ్యం లేదు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదా? సినిమాల్లో డైలాగులు మాట్లాడితే కూడా తప్ప అని నటిస్తున్నాడు. సినిమాల్లో రివాల్వర్ తీసుకుని టప కాల్చేసి పొగగొట్టంలోంచి అని ఊదుకుని జేబులో పెట్టుకెళ్ళిపోతారు. అది సమాజంలో చేస్తే చెల్లుతుందా? లేదు కదా కదా. అక్కడ అనేక మందిని మర్డర్లు చేసేసి జీపులు పెట్టి తొక్కిచ్చేసి నరికేసి కత్తి అవతల పారేసి హీరో నడుచుకుంటా లుంగి ఎగ్గట్టుకుని వెళ్ళిపోతాడు. సమాజంలో చెల్లుతుందా? పోలీసులు రారా? రాజ్యాంగం లేదా? కానీ సినిమాలో రాజ్యాంగం ఉండదు, పోలీసులు ఉండరు, అంతే కదా. ఆ హీరో ఏదైనా చేయొచ్చు, అది సినిమా, అందుకే దాని సినిమా అన్నారు. ఇది రియల్ సమాజం. రియల్ సమాజంలో కూడా నేను సినిమాల్లో లాగా నటిస్తానని అమాయకంగా పిల్లలు మాట్లాడినట్టు మాట్లాడితే అది ఆయన చతురత, రాజకీయ చతురత అనుకోవాలా? మరి అదే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు కూడా చెప్పాడు అనేక సార్లు, విలన్స్ కానీ లేకపోతే హీరోలు కానీ నిన్ను ఎగరేసి సగానికి నరికేస్తా అంటారు. సినిమాల్లో అనొచ్చు, ఎవరేమో అనరు. డైలాగ్ రైటర్ రాస్తాడు, సినిమా యాక్టర్స్ యాక్ట్ చేస్తారు, అంతే. అంతేగాని దాన్ని సమాజంలోకి తీసుకొచ్చి ఆ సినిమాలో ఆ డైలాగ్ ఎందుకు పెట్టావని ప్రాసిక్యూషన్ చేసే అధికారం లేదు. ఎందుకంటే అది సినిమా, అది కల్పితం. ఇది సమాజం, నిజం. కొన్ని రాజ్యాంగ నిబంధనలకి వ్యవస్థలకి కట్టుబడి ఉండాలి. నిన్ను చీఫ్ మినిస్టర్గా ఎందుకు చేశారు? ఒక వ్యవస్థలో నువ్వు పోటీ చేశావు, ఒక పార్టీ పెట్టావు, కొన్ని హామీలు ఇచ్చావు, వాగ్దానాలు చేశావు, ఎన్నో చేసావు. అవి నువ్వు అమలు చేసావో లేదో తర్వాత మాట. దాంతో నువ్వు చీఫ్ మినిస్టర్ అయ్యావు. చీఫ్ మినిస్టర్ అయినప్పుడు ప్రజలందరి తరపున నువ్వు బాధ్యతగా వ్యవహరించలేకపోయావు. మళ్ళీ తర్వాత 24లో ఎన్నికలు వచ్చినాయి. నువ్వు అది ఆ పదవికి పనికిరావు అనుకున్నారు ప్రజాస్వామ్యంలో. ప్రజాస్వామ్యయుతంగా నిన్నేం కొట్టలేదు, తిట్టలేదు కదా. వెళ్ళి ఈవీఎంలు నొక్కారు, ఇతను పనికిరాడని. ప్రజాస్వామ్యయుతంగా నిన్ను పక్కకు పెట్టేశారు. నువ్వు ఇదిలో ప్రజాస్వామ్యం లేదా, మాట్లాడకూడదా అంటే ఏం మాట్లాడాలి? రఫారఫ్. ఇప్పుడు నువ్వు ఇచ్చిన పిలుపుతో కత్తులు పెట్టుకుని వైఎస్ఆర్సీపీ నీ బ్యానర్లు పెట్టుకుని ఫ్లెక్సీలు పెట్టుకుని డ్యాన్సులు చేస్తున్నారు. ఇవాళ వాళ్ళని అరెస్ట్ చేస్తే కూడా తప్పు అంటావు నువ్వు. ఎందుకంటే కత్తులు పట్టుకుని ప్రజాస్వామ్యంలో ఉంటే తప్ప అంటావు, డ్యాన్స్ చేస్తే తప్ప అంటావు. కాకినాడలో మహిళలు, పిల్లలు అందరూ కలిసి కత్తులు పట్టుకుని డ్యాన్సులు వేసినంత టీనేజర్స్. వాళ్ళు ఈ సమాజంలో క్రైమ్కి దిగి మొన్న ఐతార్ నగర్లో లాగా ఇది చేస్తే, నేరాలు చేస్తే, పోలీసులనే కొడితే, నరికితే ఎవరు బాధ్యుడు? డ్యాన్స్ చేస్తున్నారు కొందరు. ఇలా ఇది ఏంటంటారు, పుష్ప సినిమాలో అది. అవునండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ప్రేరేపించడానికి నాయకుడా, పార్టీ ఇది? ఆయన ఏదైనా మాట్లాడతాడు, మళ్ళీ న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళి అమాయకంగానూ నటిస్తున్నాడు. న్యాయమూర్తుల మీద కూడా పోస్టులు పెట్టండి, ఏంటి భయ తిరుగులేదా అని అన్నాడు. ఇప్పుడు మొన్న సజ్జల భార్గవ రెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్తే అతను కూడా ఇదే ముందస్తు బెయిల్కి వెళ్ళాడు. ఒక పక్కనేమో మీరెవరో వెళ్ళొద్దని అల్లూరు సీతారామరాజులాగా తిరగబడండి వ్యవస్థ మీద అంటున్నాడు. పోలీస్ స్టేషన్ల మీద పడి గుడ్డలోడ తీసి ఆయనేమో ఆయుధాలు లాక్కెళ్ళిపోయాడు అల్లూరు సీతారామరాజు. మీరు ఆయుధాల జోలికి అక్కర్లేదు, వాళ్ళ గుడ్డలోడ దిస్తే చాలు అంటున్నాడు ఈయన. ఇదో కొత్త పిలుపు. దాంతో ఆయన మళ్ళీ ముందస్తు బెయిల్కి వెళ్తే అక్కడ న్యాయమూర్తులు ఏమడిగారు? మీరు పెట్టిన సోషల్ పోస్టులు మీరన్నా చూసుకున్నారా అని అడిగాడు. మేము చూసాము, ఎంత బాధాకరమైన, ఎంత అమానుషమైన పోస్టులు పెట్టారు, ఎంతమందికి మానసిక వేదన కలిగించారు, మాకు తెలియదు అనుకుంటున్నారా? మీరు ఎలా వచ్చారు ఇక్కడికి ముందస్తు బెయిల్ కోసం అలాంటి పనులు చేసి అని చివాట్లు పెట్టి పంపారు, అంతే కదా. అలాగే ఇప్పుడు ఈయన ఒక పక్కనేమో నీ కార్యకర్తల్ని వెళ్ళొద్దని చెప్పి మళ్ళీ హైకోర్టులకి, సుప్రీంకోర్టులకి వెళ్తే కోట్లు ఖర్చు అవుతుందని వాళ్ళే చెబుతున్నారు లాయర్లకి. అంటే వాళ్ళకి 1000 కోట్లు ఉన్నాయి కాబట్టి 5-10 కోట్లు ఇవ్వటం వాళ్ళకి పెద్ద ఇష్యూ ఏం కాదు. ముందస్తు బెయిల్ వస్తే వస్తుంది, లేకపోతే లేదు. 5 కోట్లు లేకపోయేది ఆ లాయర్ని, కౌన్సిల్ని పంపితే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలకి అర్థం ఉందని, అవి నిజమని అనుకోవటానికి ఏం లేదు. ఆయన ఏ అవసరానికి ఎటువంటి మాట అయినా మాట్లాడతాడు. ప్రజాస్వామ్యం నీతోనే లేనప్పుడు దేశంలో ప్రజాస్వామ్యం గురించి నువ్వెట్టా ఆలోచిస్తావు? తర్వాత నీ తాత ఒక
ఫ్యాక్షనిస్ట్ అని తెలిసి ఆయన ఒక రాజ్యాంగం రాసినట్టు భ్రాంతుల్లో ఉండి ఆ రాజ్యాంగాన్ని పల్నాడు నుంచి మేము మొదలు పెడతామని బుద్ధి తక్కువ వాళ్ళు అక్కడ అరుస్తుంటే చెప్పొద్దా నువ్వు, మా తాత ఒక ఫ్యాక్షనిస్టు, అతను రాజ్యాంగం ఎప్పుడు రాయలేదు, అతను ఫ్యాక్షన్లోనే చనిపోయాడు, ఫలానా రోజున ఫలానా సంవత్సరంలో మా ఊరు పక్క వాళ్ళే చంపేశారు, ఒకవేళ ఉంటే రాసేవాడేమో, ఒకవేళ మీరు అన్నట్టు ఆ రాజ్యాంగం ఉన్నా కూడా అది అంబేద్కర్ రాజ్యాంగానికి ప్రత్యామ్నాయం కాదు, మనం అమలు చేయలేము, అదేదైనా మా ఇంట్లో చేసుకుంటే చేసుకోగలుగుతామేమోనని అవకాశం వచ్చినప్పుడు ప్రజలకి వివరణ ఇవ్వాలి, అంతే కదా. ఇప్పుడు ప్రజలందరికీ వాళ్ళు ఏం పంపారు సందేశం, మేము రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తాం, నరుకుతాం కొడుకులారా అని పంపించారు. ఈయన మౌనంగా ఉంటే అది వెళ్ళినట్టు అవుద్ది కదా. అప్పుడు వాళ్ళ తాత గురించి ఈయనకి తెలిసినంత వాళ్ళకి తెలుసా ఎవరికన్నా సమాజంలో, ఆయన ఎప్పుడు చనిపోయాడు, ఎట్లా చనిపోయాడు అని సహజ మరణం పొందల, అదే అన్న చెప్పాలి. ఆయన రాజ్యాంగం రాసేటంత శక్తి ఆయనకి లేదు, ఆయన మైన్ ఏదో కొట్టేశాడు, అదేదో అయ్యింది, అప్పుడు మా ఫాదర్ మీద కూడా దాడి జరిగింది. కానీ అట్లాంటి రాజ్యాంగాలు అమలు చేసే అవకాశం ఈ ప్రజాస్వామ్యంలో లేదని చెప్పాలి కదా. ఇది భారత రాజ్యాంగం అంబేద్కర్ రాసిన వ్యవస్థ ప్రకారం నడుస్తుంది, మా తాతది కాదు చెప్పాలి. ఆయన అంటున్నాడు కదా ఇది ప్రజాస్వామ్యం కాదా అని, అక్కడ వివరణ ఇవ్వాల్సిన సందర్భం వచ్చింది. ఇప్పటికి అందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకుంటారంటే ఇక మనం అయిపోయినట్టేను, 29లో కనుక జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకుంటే ఖచ్చితంగా రఫా కోస్తారు, మళ్ళీ రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తారు, అంటే ఇక పోలీసులు ఉండరు, పోలీసులు ఏమో గుడ్డలోడ తీసేసి దేశం మీదకి ఖండాంతరాలకు పంపించేస్తారు, పోలీసు వ్యవస్థ ఉండదు. ఇప్పుడు రఫా కోసేస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి ప్రజలు? తర్వాత అంబేద్కర్ రాజ్యాంగాన్ని తీసుకెళ్ళి బంగాళాఖాతంలో పడేసి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు పరిస్తే ఆ రాజ్యాంగం ఎవరు కోర్టుల దగ్గరికి వెళ్తే ఈ రాజ్యాంగం ఎక్కడదని అడగదా? అసలు ఆ రాజ్యాంగం అమలైతే కోర్టులో ఉంటాయా? కోర్టులు కూడా రద్దు అయిపోతాయి, అంత కొత్త వ్యవస్థ వచ్చేస్తుంది. భారతదేశం అంతానేమో అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం నడిస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రం రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారం నడిచింది అనుకోండి, మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? ఆ వివరణ ఇవ్వకుండా ఆయన మౌనం వహిస్తే ప్రజలు గందరగోళంలో పడుతున్నారు, ఆందోళనలు చెందుతున్నారు. అసలు ఏంటి ఏమవుతుంది? అసలు ఆయన ప్రజాస్వామ్యయుతంగా మనం పక్కన పెట్టినా కూడా నియంత్రిత దూరంలో మళ్ళీ వచ్చి నేను మిమ్మల్ని పర్రాలాడిస్తాను అంటున్నాడు. రఫా ఎట్లా అనగలుగుతున్నాడు? మనకి మార్గాంతరం ఏంటి, ఎక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది అనే అనేక ప్రశ్నలు వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆందోళనలో పడిపోయారు. చెప్పాల్సిన మనిషి చెప్పలేదు. ఎవరు చెప్పాలి ఇది? కనీసం వాళ్ళ పోలీసు వ్యవస్థలోనన్నా పెద్దలన్నా చెప్పాలి కదా. రఫాలు ఆడిస్తే చేతులు ముడుచుకుని కూర్చోదు, పోలీసు వ్యవస్థ ఉంది, అంబేద్కర్ రాజ్యాంగం ఉంది, రాజారెడ్డి రాజ్యాంగం అమలు కానివ్వము, అది జరగటానికి వీల్లేదు అని ఎవరో ఒకరు చెప్పాలి. కానీ ఎవరో చెప్పలేకపోతున్నారు. కానీ ప్రజల్లో మాత్రం తీవ్రమైన ఆందోళన ఉంది. రేపు అసలు ఎన్నికలు జరుగుతాయా లేదా, లేకపోతే ఈవీఎంలను పగలగొట్టేసి మేమే ఎలక్ట్ అయ్యామని డిక్లేర్ చేసుకుంటారా, కొత్త రాజ్యాంగం వస్తుంది అంటున్నారు కదా. మరి ఆ రాజ్యాంగంలో ప్రకారం చేసుకున్నా కూడా ప్రశ్నించడానికి వేదికలు ఏముంటాయి? కొత్త సమస్యలు. ఆంధ్రప్రదేశ్ ఓ రకంగా భయానకమైన పరిస్థితిలో కొట్టుమిట్టాడుతుంది అనిపిస్తుంది నాకు. అక్కడ చేసిన ప్రకటనలు, ఆ తర్వాత జరుగుతున్న సంఘటనలు కూడా దానికి బలం చేకూరుస్తున్నాయి. అది వైరస్ లాగా మొన్న కరోనా వ్యాధి కూడా ఎక్కడో వచ్చింది చైనాలో అనుకున్నారు, మన ఇంటి గడపరాక వచ్చేసింది. అట్లాగే ఇప్పుడు ఒక్కొక్క జిల్లాలో ఈ మొదలుపెట్టి ఇట్లా అంటున్నారు, రఫ్ కత్తులు పట్టుకుని కరాళ నృత్యాలు చేస్తున్నారు. మరి దీనికి సమాధానం ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీ జీవితానికి భద్రత మేము ఇస్తామని కేంద్రంలో పెద్దలన్నా కనీసం స్పందించాలి. ఏ రాష్ట్రంలో కూడా సొంత రాజ్యాంగాలు పెట్టుకునే వీల్లేదు. వాళ్ళ కుటుంబ పెద్దలు, తాతలు, తండ్రులు రాసిన రాజ్యాంగం కాదు, అన్నిటికీ శిరోధార్యం అంబేద్కర్ రాజ్యాంగమే అన్ని రాష్ట్రాలకి అని కనీసం కేంద్రంలో పెద్దలన్నా ఒక ప్రకటన స్పష్టంగా చేయాలి. అది అమరావతికి వచ్చి చేయాలి. మేమున్నాం, ఒకవేళ కనుక అటువంటి రాజ్యాంగాలు వస్తే మేము అటువంటి ప్రభుత్వాలని తీసుకెళ్ళి మేము లోనపడేయగలమని ఒక భరోసా ఇవ్వాల్సిన సమయం అయితే వచ్చింది. థ్యాంక్ యూ వెంకట్, మన వీక్షకులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.